ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఈసారి కాస్త ముందుగానే అకౌంట్లోకి డబ్బులు పడబోతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 28న ఈ పీఎం కిసాన్ 16వ విడత నిధుల్ని విడుదల చేయనున్నారు. మహారాష్ట్రలోని మయత్మాల్ నుంచి మోదీ ఈ నిధులు విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ సహా పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ అకౌంట్లోనూ వెల్లడించడం జరిగింది. చివరిసారిగా 17వ విడత నిధుల్ని నవంబర్ 15న విడుదల చేశారు మోదీ. అప్పుడు మొత్తం 8 కోట్లకు పైగా లబ్ధిదారులకు 18,000 కోట్ల మొత్తం విడుదల చేశారు. ఇప్పుడు ఒక్కొక్కరి అకౌంట్లో 2,000 పడబోతున్నాయి. రైతులకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం ఏటా 6,000 అందిస్తున్న పీఎం కిసాన్ పథకం 2019లోనే ప్రారంభమైంది. దీనిని ఏడాదికి 6,000 అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మొత్తం 3 విడతలకు 2,000 చొప్పున నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులేస్తూ ఉంటుంది కేంద్రం. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఈ స్కీమ్ ప్రారంభించింది. ఇక పీఎం కిసాన్ నిధులు అందుకోవాలి అంటే అర్హులైన రైతులు ఎంపీసీఐ ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇంకా ఈ కేవైసీ కూడా పూర్తి చేసి ఉండాలి. ఈ కేవైసీ కోసం కామన్ సర్వీస్ సెంటర్లకు వెళ్లి వేలిముద్రలు ఇవ్వచ్చు. పీఎం కిసాన్ అధికారిక పోర్టల్లో కూడా చేయగానే ఈ కేవైసీ అని ఉంటుంది. అక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి స్టెప్స్ పాటించడం ద్వారా మీ ఈ కేవైసీ క్లియర్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ యాప్లో ఫేస్ అథెంటిఫికేషన్ ద్వారా కూడా ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. కేవైసీ ఉంటేనే డబ్బులు అకౌంట్లో పడతాయని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి. గతంలో చాలాసార్లు ఈ ఇబ్బంది వల్ల చాలా మంది అకౌంట్లలో డబ్బులు పడలేదు. అందుకే ఈ విషయాన్ని తప్పకుండా మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్లో ఉంచుకోవాలి. పీఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి దాంట్లో మీ పేరుందా, అకౌంట్ ఉందా లేదా, అది యాక్టివ్గా ఉందా లేదా చూడాలన్నా కూడా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. ఈ వివరాల్ని పొందేందుకు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నంబర్ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంకా యాప్ కూడా ఎలాగో అందుబాటులో ఉంది కాబట్టి ఇక ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే కూడా 155261011243000606 హెల్ప్ లైన్ కూడా కాల్ చేసి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు.